హాయ్ అండి, నమస్తే. డిఎస్డిజి డైలీ వ్లాగ్కి స్వాగతం. మోటివేషన్. 60 దాటిన పెద్దవారందరికీ 5 చేదు నిజాలు చెప్పన. 60 ఏళ్ల వయసు ఉన్న పెద్దవారందరికీ 5 పచ్చి నిజాలు చెప్తాను. చాలామంది పెద్దవాళ్ళకి ఒక డౌట్ ఉంటుందండి. మనం ప్రేమించే పిల్లలు మనల్ని దూరం పెడుతున్నారా, లేక మనం వాళ్ళని అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నామా అని సందిగ్ధంలో ఉంటారు కదా. మీ డౌట్లకు ఈ ఆన్సరు ఒకటి. చిన్నప్పుడు మీ వేలు పట్టుకొని నడిచినటువంటి ఆ పాదాలు బ్రతుకు పోరాటం కోసం వేగంగా పరిగెడుతున్నాయి. అంతేకాని మీ మీద ప్రేమ లేక కాదు. వాళ్ళ జీవితం కాస్త వేగంగా ఉంది, మీరు కాస్త నెమ్మదిగా ఉన్నారు, అంతే తేడా. ఈ వేగాల మధ్య తేడానే మనల్ని దూరం పెడుతున్నారు అని అపోహపడుతున్నారు. వాళ్ళకు మీ మీద ప్రేమ లేక కాదు, ఇది మీ మధ్య దూరం కాదండి, జస్ట్ కాలం చేసే మార్పు మాత్రమే. 2. అడగని సాన్నిధ్యం అగౌరవాన్ని తెచ్చిపెడుతుంది. మన పిల్లలే కదా అని అతిగా చనువు చూపించడం, అతిగా శ్రద్ధ తీసుకోవడం, అతిగా జోక్యం చేసుకోవడం, దీనివల్ల మన ఇంట్లో మనమే అతిగా మారవలసి వస్తుంది. మాటల కంటే మౌనమే ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. మీరు ఎంత తక్కువగా వెళ్తే మీరు వెళ్ళిన ఆ కొద్ది సేపైనా మీ గౌరవం అంత ఎక్కువగా నిలబడుతుంది. 3. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి. ఇన్నాళ్ళు పిల్లల కోసం బ్రతికారు, వాళ్ళ ఇష్టాల కోసం బ్రతికారు. అందుకే మనకు ఎవరూ లేరు అనుకోకుండా, ఏమీ తోచకపోయినప్పుడు పాత పాటలు, మంచి పుస్తకాలు, పెరట్లోని మొక్కలు ఇదే మీకు మంచి స్నేహితులు. మీరు వీటితో ప్రశాంతంగా ఉంటేనే పిల్లలు కూడా నిశ్శబ్దంగా ఉంటారు. 4. ప్రేమని ప్రార్థనగా మార్చుకోండి. పిల్లల దగ్గరికి వెళ్ళటమే ప్రేమ కాదు, మీ ప్రేమను దూరంగా ఉండి కూడా వాళ్ళకి ఆశీస్సుల రూపంలో అందించవచ్చు. పిల్లల యొక్క జీవితంలో ఉరుకులు పరుగులు ఒత్తిడిగా కాకుండా మీరు ఒక చల్లటి నీడలా ఉండండి, మీ యొక్క ఆశీస్సులు అందించండి. 5. బలంతో బంధాల కంటే మనశ్శాంతి మిన్న. ఇక 60 ఏళ్ల వయసులో మీరు చేయాల్సిన ఒక మంచి పని, ఫోన్ కాల్స్, మెసేజెస్ కోసం, విజిట్ కోసం అస్సలు వెయిట్ చేయకండి. ఈ ఎదురు చూపులు ఎప్పుడైతే మానేస్తారో అప్పుడే మీ గుండెలోని బరువు దిగిపోతుంది. మీ పిల్లల ఇంటి గడప తాకడం వదిలేశారు అంటే మిమ్మల్ని వదిలేయడం కాదు, మీరు మీ మీద చిరునవ్వుతో, మనసులో ప్రశాంతతతో మీ యొక్క ఆఖరి జీవితాన్ని ప్రశాంతంగా గడపండి. లాస్ట్ రోజుల్లో కూడా చాలా ప్రశాంతతను ఆస్వాదించండి. మీకు ఈ మాటలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.